బ్రేకింగ్ న్యూస్ మిస్ వరల్డ్ వివాదంపై స్పందించారు సంస్థ సీఈఓ జూలియా మోర్లీ. మిస్ వరల్డ్ ఈవెంట్ పై తీవ్ర విమర్శలు చేశారు. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ హైదరాబాద్ నుంచి ఇటీవలే అర్ధాంతరంగా వెళ్లిపోయారు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ అంటూ ఈవెంట్ నుంచి వైదొలిగారు మ్యాగీ. దీంతో మ్యాగీ స్థానంలో మిస్ ఇంగ్లాండ్ ఫస్ట్ రన్నర్ అప్ షెవర్లే గ్రాంట్ కు ఛాన్స్ వచ్చింది. అయితే ఇంగ్లాండ్ వెళ్లిన తర్వాత బ్రిటన్ మీడియాకు మ్యాగీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో మిస్ వరల్డ్ ఈవెంట్ నిర్వహణ తీరుపై విమర్శలు చేశారు. తనకు ఇబ్బందికరంగా అనిపించడంతోనే వైదొలిగారని తెలిపారామె. అయితే హైదరాబాద్ లో ఉండగా మ్యాగీ రికార్డ్ చేసిన వీడియో స్టేట్మెంట్లను రిలీజ్ చేశారు నిర్వాహకులు. మిస్ వరల్డ్ ఈవెంట్ అద్భుతంగా జరుగుతోందంటూ హైదరాబాద్ లో ఉండగా చెప్పారు మ్యాగీ. Get-go, as soon as we arrived and we touched down off of the plane, we didn't have to lift a finger. I was asking if there was anything I could do to help, and you were all so accommodating, and everything here, the hospitality, the gratitude I have for you all has been so overwhelming, and I'm so grateful for you hosting us here. I think that Telangana has so much to offer, whether it's the beautiful temples and things to explore, as well as the food, the cuisines. I was a bit apprehensive at first because I don't do quite well at spicy foods, and so I was quite nervous, but to be honest, since being here I've been eating too much. You have to stop me eating so much. The biryani, the curry, everything has been so wonderful, and the beautiful clothes that we've had the opportunity to wear so far. You really do attention to detail, which I like. So my eyes have been opened this past week, and we have another 3 weeks to explore your beautiful lands, and I'm so excited that the 72nd Miss World Festival is here. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, చెప్పండి. అయితే మ్యాగీ ఈవెంట్ నుంచి తప్పుకోవడం, అలాగే ఈ పోటీల నుంచి తప్పుకోవడం, అలాగే ఈవెంట్ నిర్వాహకులు దానికి సంబంధించిన ఆమె చేసిన వీడియోలు, అంటే గతంలో ఆమె హైదరాబాద్ లో ఉండగా ఈవెంట్ ఎంత బాగా జరుగుతోందో అంటూ చెప్తున్న వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఏంటి అసలు నిజంగానే ఆవిడకి ఇబ్బంది కలిగే వెళ్ళిపోయారా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా అక్కడ? ఎవరైతే ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీకి సంబంధించి కూడా ఆమె అక్కడ ఉన్నటువంటి మీడియాలో చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ స్పందించింది. ఆ సీఈఓ ఎవరైతే ఉన్నారో జూలియా మోర్లీ మాట్లాడుతూ కూడా ఆమె చేసిన ఆరోపణలో వాస్తవం లేదు అన్న అంశాన్ని ఆమె ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే ఆమె హైదరాబాద్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించి ఆమె కృతజ్ఞత చెప్పారు. ఆమె ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి అద్భుతంగా ఏర్పాటు చేశారని కూడా ఇక్కడ మాట్లాడినటువంటి ఆడియో వీడియోలు కూడా ప్రస్తుతం అయితే మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ విడుదల చేసింది. అయితే ఎవరైతే మిస్ ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి మిల్లా మ్యాగీ సంబంధించి కూడా ఆమె యూకే మీడియాతో మాట్లాడుతూ కూడా ఇక్కడ నన్ను ఇబ్బంది పెట్టారు అన్న విధంగా, అసభ్యకరంగా ప్రవర్తించారన్న విధంగా కూడా ఆమె అక్కడ కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు కావచ్చు, అవన్నీ ఏదైతే ఆమె అనారోగ్య కారణాలు, కుటుంబ ఎమర్జెన్సీ నేపథ్యంలో కూడా తల్లికి ఆరోగ్యం బాగాలేదంటూ కూడా మిస్ వరల్డ్ నుంచి తప్పుకున్నటువంటి మ్యాగీ ఆ తర్వాత అక్కడికి వెళ్ళినాక ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేసిందన్న అంశంపైన కూడా మిస్ వరల్డ్ ఒక సంబంధించిన ఆర్గనైజేషన్ ఒక మీడియాకు రిలీజ్ చేసింది. అయితే దీనికి సంబంధించి మిస్ వరల్డ్ ఈవెంట్ అద్భుతంగా జరుగుతుందంటూ కూడా ఆమె గతంలో మాట్లాడినటువంటి వీడియోలు కూడా మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్పై. అయితే ఆమె ప్లేస్లో కూడా మ్యాగీ స్థానంలో మిస్ ఇంగ్లాండ్ ఫస్ట్ రన్నర్అప్గా ఉన్నటువంటి వ్యక్తి బుధవారం ఎవరైతే షెవర్లే ఇప్పటికే హైదరాబాద్ చేరుకొని కూడా ఆమె ప్రస్తుతం యాక్టివ్గా ఈవెంట్లో పాల్గొంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈమె ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఆమె చేసినటువంటి ఏదైతే ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదు. ఎందుకంటే ఆమె వెళ్తానంటే కేవలం మేము దయతో ఆమె ఇంగ్లాండ్ వెళ్లేందుకు కూడా మేము అన్ని ఏర్పాట్లు చేశాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదు, దానికి ఆధారాలు కూడా లేవన్నటువంటి అంశాన్ని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ మాత్రం స్పష్టం చేస్తూ ఉంది. మరి ఆమె చేసిన ఆరోపణలు ఎందుకన్న అంశంపైన కూడా ఖచ్చితంగా ఇది ఏదైతే భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రధానంగా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈవెంట్కి సంబంధించి పరువుకు నష్టం కలిగించే విధంగా ప్రస్తుతం మ్యాగీ ప్రవర్తించిందన్న విషయాన్ని ప్రస్తుతం మిస్ వరల్డ్ సీఈఓ చెప్తా ఉన్నారు. మరి ఆమె ఆరోపణలు చేయగల కారణాలు ఏంటి, ఇక్కడ ఆమె చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎలాంటి వాస్తవాలు లేకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మా యొక్క ఆర్గనైజేషన్కు ఈవెంట్కు ఇబ్బంది పెట్టేకరంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా ప్రస్తుతం మిస్ వరల్డ్కి సంబంధించిన ఆర్గనైజేషన్ అయితే ఒక కీలక ప్రకటన విడుదల చేస్తుంది. మరి దీనికి సంబంధించి బ్రిటన్ మీడియాకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటి మ్యాగీ మిస్ వరల్డ్ ఈవెంట్ నిర్వహణ తీరుపై
తీవ్ర విమర్శలు చేసినట్టుగా కూడా మనకు అక్కడ ఉన్నటువంటి మీడియాలో ఉన్నటువంటి కథనాలు అయితే స్పష్టం చేస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ జరిగినటువంటి ఈవెంట్కి సంబంధించి మిగతా దాదాపు 100 దేశాలు పైగా పాల్గొంటున్నటువంటి ఈ ఈవెంట్ నేపథ్యంలో కూడా ఏ ఒక్కరు చేయనటువంటి ఆరోపణలు ఈమె ఎందుకు చేసిందన్న అంశం పైన కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ చాలా సీరియస్గా తీసుకుంది. మిస్ వరల్డ్ ఎవరైతే ఈ నిర్వహిస్తున్నటువంటి CEO జూలియా మేర్లీ సంబంధించినటువంటి కీలక ప్రకటన విడుదల చేశారు. మరి దానిపైన ఎలా స్పందిస్తుంది అక్కడ ఉన్నటువంటి మీడియాకి సంబంధించి కావచ్చు, మరి ఆమె పైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా అన్న అంశాన్ని కూడా ప్రస్తుతం వాళ్ళు పరిశీలిస్తూ ఉన్న తీరు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే హైదరాబాద్ సంబంధించి కూడా మిస్ వరల్డ్ అత్యంత ప్రమాణాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడా ఈవెంట్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ మిస్ ఇంగ్లాండ్ సంబంధించి ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసిందన్న అంశం మాత్రం దుమారం లేపుతుంది. దానిపైన మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ మాత్రం ఒక క్లారిటీ ఇచ్చింది. ఆమె ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ప్రస్తుతం అయితే మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చెప్తా ఉంది. రైట్.